హాయ్ హలో ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడైతే పావు కేజీ రొయ్యలు తీసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చి రొయ్యలు ఇవైతే నేను క్లీన్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం అందరూ దీనిపైన ఉన్న ఇదైతే తీసేస్తారు కదా, అంటే ఇది దాని యొక్క పేగ అంటారు, నాకు తెలియదు. మరి నాకు తెలిసినంత వరకు అయితే ఇందులో తన వేస్ట్ అయితే ఉంచుకుంటుందనే మాత్రం తెలుసు. ఇదైతే అందరు తీసేస్తారు, నేను కూడా తీసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి ఉంటే బాగుండదు అంటారు. నేనైతే మొత్తం అన్నిటికైతే ఇవి క్లీన్ చేస్తున్నాను. ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసి అయితే ఒక పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, అవి అయితే మొత్తం అయితే అన్నిటికీ తీసాను. అంటే ఒక్కొక్కటి తీయడం చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. అదే రొయ్యల పచ్చడి పెట్టేవాళ్ళు ఇవన్నీ తీసి చేయాలంటే ఎంత కష్టపడతారో అప్పుడు అర్థమవుతుంది నాకు. పావు కేజీ తీయడానికి నాకు ఎంత టైం పట్టేసిందో, ఇంచుమించు 1 hour దాకా పట్టింది నాకు నిజంగా అవి తీయడానికి. అమ్మో ఎంత కష్టం తెలుసా ఫ్రెండ్స్ అవి తీయాలంటే. నేనైతే ఒక చీపురుపులు తీసుకొని అయితే ఒక్కొక్కటి తీస్తున్నాను. నిజంగా చాలా కష్టమే ఇవి తీయాలంటే. కానీ మరి టేస్ట్ రావాలంటే ఇవి తీసేయాలి కదా, అందుకే నేనైతే తీసేసాను. పూర్తిగా తీసేసి ఇవన్నీ మళ్ళీ ఒక గిన్నెలో పెట్టుకున్నాను. పెట్టుకొని అవైతే మళ్ళీ క్లీన్గా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత అయితే దాంట్లో వాటిని మళ్ళీ క్లీన్గా చేసేసుకున్నాను. నేనైతే ఉప్పెట్టు కడిగాను ఫ్రెండ్స్. అవి అంటే ఉప్పెట్టు కడిగితే కొంచెం జిగురున్న పోతుందని అయితే ఉప్పెట్టు కడిగేశాను. ఇక్కడ నేను అది కడిగేది మీకు చూపించలేదు, అందుకే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. అవి ఉప్పు పెట్టుకొని కడగడం వల్ల మొత్తం దాంట్లో ఉన్న ఇంకేమన్నా డస్ట్ ఇంకేదన్నా ఉంటే మొత్తం పోతుంది, కాబట్టి నేనైతే ఆ ఉప్పెట్టు అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత దాన్ని మళ్ళీ దాన్ని ఇంకో బౌల్లో తీసుకొని అయితే ఇలా దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఇది ఉడికాక మనం నీట్గా ఇది ఉడికిపోయాక వేరే దాంట్లోకి అయితే నేను వేరే దాంట్లోకి తీసేసుకొని అయితే ఇలా ఆయిల్లో పెట్టేసుకొని ఆయిల్ అంతా అంటే ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ అందులో వేసుకున్నాక దాంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేటప్పుడు చూపించలేదు, కానీ ఇవన్నీ అయితే వేసేసుకున్నాను. ఇక్కడైతే మసాలా యాడ్ చేస్తున్నాను, చూడొచ్చు. ఇదైతే నేను చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర గరం మసాలా లేదు కాబట్టి చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ ఏ మసాలా అయినా టేస్ట్ ఒకలాగే వస్తుంది కాబట్టి నేనైతే అది యాడ్ చేసేసుకున్నాను. తర్వాత అయితే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగ్గిందనిపించి మళ్ళీ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ కొంచెం వేసుకున్నాను, మళ్ళీ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నాకైతే సరిపోయింది. మీరు అన్నీ సరిగ్గా చూసుకొని అయితే యాడ్ చేసుకోండి, ఎందుకైతే కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. మేమైతే పిల్లలు మాకు కాబట్టి మేమైతే కారం తక్కువగా యాడ్ చేసుకున్నాం. అలాగే మసాలా కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తినే వాళ్ళకైతే. మేము తినం కాబట్టి మాత్రమే మేము మాకు తగ్గట్టుగా యాడ్ చేశాను. చెప్పా కదా, ఇక్కడైతే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువైంది అనిపించి మళ్ళీ వేసుకున్నాను. అంటే నాకు కొంచెం అలా అనిపించి నేను వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసుకోవచ్చు. ఇక్కడైతే అంత పూర్తయిపోయింది ఫ్రెండ్స్. అసలు నిజంగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ స్మెల్ అయితే ఇంకా టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉందండి. ఇంకెక్కడైతే నేనైతే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయినాయో. అంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా బాగా కుక్ అయినాయి. ఇంకా నేనైతే టేస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను తిని చూపిస్తానని అసలు ఒకటి తింటుంటే ఇంకోటి తింటానే ఉన్నాను నేను. మా పాప అయితే వద్దంది లాస్ట్లో. చూడండి నేను తింటాను. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే. చూడండి కాలిపోతుందండి, అది వేడిది కదా కాలిపోతుంది. బట్ టేస్ట్ వైజ్ అయితే టూ గుడ్ ఫ్రెండ్స్. అది చూడండి నా ఎక్స్ప్రెషన్స్ మీకు తెలిసిపోతున్నాయి. ఇక్కడైతే టేస్ట్ సూపర్ ఉంది. మీరు కూడా ఎంతమంది రొయ్యలు కర్రీ కాకుండా ఫ్రై ఇష్టపడతారో నాకు కామెంట్ చేసేయండి. నేనైతే ఫ్రై ఇష్టపడతాను. నాకు ఎక్కువ ఫిష్ అయినా ఫ్రాన్స్ అయినా అయితే ఫ్రై ఇష్టపడతా ఫ్రెండ్స్. మీరు ఎంతమంది ఎలా ఇష్టపడతారో నాకైతే కామెంట్ చేసేయండి. ఎందుకంటే నాకు ప్రాన్స్ కర్రీ రాదు కాబట్టి నేనైతే ఫ్రై ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడైతే మా పాపకు కూడా చూపిస్తున్నాను చూడండి. తింటావా అని, అదైతే వద్దని చెప్తుంది. ఇంకైతే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని ఇంకా ఎవరైతే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
అలాగే నచ్చితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ అనేది నా వీడియోస్‌ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. బై బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.